గారు రాజకీయాలకు రావడం వల్ల పెద్దగా ఉపయోగం లేదంటారా? ఎవరు వాళ్ళు పెట్టారు సార్, ఎవరి ఉపాయం వాళ్ళది. అవును కదా, ఆయన ఉపాయం కొలిది ఆయన వచ్చాడు, ఈయన ఉపాయం కొలిది ఈయన, ఎవరన్నా ఒకటే కదా సార్. అంటే ఏంటంటే ఆయన వస్తే ఏదో చేసేస్తాడు, ఈయన వస్తే ఏదో చేసేస్తాడు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చేసే పద్ధతి పెట్టి ఆయన వస్తేనే బాగుంటుంది సార్. ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగానే ఉంటుంది సార్. కొన్ని రోజులు ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది? నాకైతే వైఎస్ జగన్ అయితే వస్తే అధికారంలోకి బాగుంటుంది అనిపిస్తుంది. జగన్ గారే వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే చంద్రబాబు కొన్ని విషయాల్లో అయితే కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్లోనే. అందుకని జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారి మీద కొన్ని అక్రమస్తుల కేసులు, అవినీతి అభియోగాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ ఉండగా ఆయన సీఎం అయితే ఎలా కరెక్ట్ అంటారు? అంటే చంద్రబాబు మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి కదండి ఆల్రెడీ. దాని మీద కొంచెం కంపేర్ ఒకసారి ఆల్రెడీ 5 years అవకాశం ఇచ్చాం కాబట్టి జగన్కి ఒకసారి అవకాశం ఇస్తే బెటర్ అని. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టడం అనేది జరిగింది. సో ఆయన కూడా జగన్ గారిని విమర్శిస్తున్నారు, ప్రజల సమస్యలు అదే అసెంబ్లీలో పట్టించుకోవట్లేదు, ప్రతిపక్ష నేతగా విఫలం అయ్యారని చెప్పి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజకీయం అన్న తర్వాత విమర్శలు కామనే కదండి, ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ అనేది. అంటే ఆయన ప్రతిపక్ష నేత కిందే ఫెయిల్ అయ్యారు అదే అని చెప్పడం కూడా జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం? ఫెయిల్ అవ్వడం అంటే అతను పాదయాత్రలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ టైం అసెంబ్లీలో అది స్పెండ్ చేయలేదు అతను. అదొకటి డ్రాబ్యాక్ కింద అనిపిస్తుంది. ప్రజా సమస్యల మీద అంత అసెంబ్లీలో అది ఎక్కువ మాట్లాడలేదు కదా. అంటే అతనికి అనుభవం కూడా లేదు. సో సీఎం అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారనే ప్రశ్నలు కూడా కొంతమందికి ఉన్నాయి. దాని మీద సీఎం అయితే ఏ విధంగా నడిపిస్తాడు అనేది అంటే ఇంతకు ముందు వాళ్ళు ఫాదర్ చేశారు కదా, ఫాదర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బేస్ చేసుకుని ఇతను కొంతవరకు చేయగలడని ఒక నమ్మకం అన్నమాట. ఒకవేళ జగన్ గారు కనుక సీఎం అయితే మీరు అన్నట్టు ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారంటారా? అదైతే ఎవరు వచ్చినా అనేది కష్టం అనిపిస్తుంది అండి. ప్రత్యేక హోదా ఏదో రాజకీయ స్టంట్ కానీ ఇదంతానే ప్రత్యేక హోదా రావడం అనేది కష్టమైన పని. అది ఎవరు వచ్చినా ఏదో రాజకీయ స్వలాభం గురించి చెప్తారు కానీ. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళ పరిపాలన కొంతవరకు బెటర్ అండి. చంద్రబాబు అయితే బాగానే ఒక విధంగా అడ్మినిస్ట్రేషన్ అది బాగానే చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి కొన్ని ఇంప్లిమెంటేషన్లు అవి చేస్తున్నాడు. ఈ డ్వాక్రా మహిళలకు కానీ వేరే 1000 రూపాయలది 2000 పింఛన్ అని కానీ కొంతవరకు బాగానే చేశాడు. కాకపోతే ఒకసారి నెక్స్ట్ కొంచెం జగన్కి అవకాశం ఇస్తే కొంచెం బెటర్ అన్నట్టు. ఒకసారి జగన్ గారు కనుక సీఎం అయితే కనుక ఈ పోలవరం ప్రాజెక్ట్ అని, రాజధాని నిర్మాణం అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిలాగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు కొంతవరకు కంప్లీట్ చేశాడు కాబట్టి ఒక 50-60% అయింది కాబట్టి మిగిలిన ఈ 5 yearsలో ఏ గవర్నమెంట్ వచ్చినా అది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. మీకైతే జగన్ గారు సీఎం అయితే డెవలప్మెంట్ ఉంటుంది. మనం చూస్తే మన స్టేట్లో కొన్ని రోజులు ఎలక్షన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? జగన్ భయ్యా. జగన్ ఎందుకు జగన్ అనుకుంటున్నాం భయ్యా? జగన్ వస్తే కొద్దిగా మార్పు వస్తుందని. జగన్ వస్తే మార్పు వస్తుందని. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అన్నారు, 5 years 10 years ఇస్తామని పిఎం అన్నారు కానీ అవి ఇచ్చిన మాట నెరవేర్చలేదు. సో జగన్ వస్తే కొద్దిగా చేంజ్ వస్తుందని అభిప్రాయం. అంటే ఇప్పుడు దాకా రాజధానిలో కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. అన్నీ కూడా హైకోర్టు నుంచి సచివాలయం కూడా తాత్కాలికంగానే నిర్మించారు. సో జగన్ వచ్చి కొద్దిగా చేంజ్ తీసుకొస్తాడని ఒక అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు దాకా జగన్కి అవకాశం రాలేదు. సో వస్తే కొద్ది చేంజ్ వస్తుందని అనిపిస్తుంది. అంటే జగన్ మీద చాలా అక్రమాస్తుల కేసులని, అవినీతి ఆరోపణలు ఇలా చాలా ఉన్నాయి. సో అవి ఉండగా కూడా సీఎం అయితే ఎలా సీఎం అవుతాడు అనుకుంటున్నారు? చంద్రబాబు గారి మీద లేదా? జగన్ ఇప్పుడు దాకా కేసులు పెట్టారు కానీ ఒకటి కూడా నిరూపించలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు మీద ఎవరికొన్నవండి అక్రమాస్తులు? పైకి కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరంటే. సో జగనే రావాలి. ఎవరికొండరండి? అంటే అనుభవం కూడా లేదని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. సీఎం అయ్యే అర్హత, అనుభవం జగన్కి లేవు, ఇంకా టైం పట్టద్దు అని చెప్పి మీరేమంటారు? చంద్రబాబు గారికి అన్ని అనుభవం ఉంది. ఏం సాధించారండి? అంతే కదా. చంద్రబాబు గారికి ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కానీ ఏమీ చేయలేకపోయారు కదా. అంటే రీసెంట్గా చూస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడి కింద విఫలం అయ్యారని చెప్పి చాలామంది కూడా అనడం జరుగుతుంది. అంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా యాత్ర అంటూ పాదయాత్రలు చేసుకుంటూ తిరుగుతున్నారని. సో దీని మీద మీ అభిప్రాయం? లేదండి, అంటే ఆయన పట్టించుకోకపోవటం ఏమీ లేదు. ప్రతి దాని మీద పోరాడారు. ఈయన చంద్రబాబు గారు అధికారులు ఉండి ఏమీ చేయలేకపోయారు. ఈయన అధికారం లేకపోతే ఏమీ చేయలేకపోయారు అంతే. అంటే ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టి వచ్చారు, ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆయన కూడా జగన్ గారి మీద విమర్శించడం జరుగుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈయన మీద విమర్శించే హక్కు ఆయనకి లేదండి. సో ఎందుకంటే ఆయన సినిమా ఫీల్డ్ వైజ్గా మేము ఆయన ఫ్యాన్సే, కానీ ఓటు మాత్రం జగన్ గారికి వేస్తాం. సో అంటే ఇప్పుడు ఒకవేళ జగన్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేసే అర్హత ఆయనకి లేదంటారు ఏంటి? ఐ
ఐ మీన్ జగన్ గారు సీఎం అయ్యే అర్హత లేదని కూడా టీడీపీ పార్టీ శ్రేణులు మిగతా ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఒకవేళ ఆయన సీఎం అయితే కూడా అభివృద్ధి చేయడం అనేది కష్టం అని కూడా చెప్తున్నారు. కామనే కదండి అది. ఇప్పుడు మీరు సీఎం అవుతారంటే నాకు సీఎం అవ్వాలని ఉంటుంది. నేను మీరు అవ్వకూడదని విమర్శిస్తాను తప్ప మీకు చేయడం రాదని నేను అన్నా కదా, కామనే. ఓకే, రీసెంట్గా చూస్తే ఇప్పుడు జగన్ గారు కనుక సీఎం అయితే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉందంటారు స్టేట్కి? స్పెషల్ స్టేటస్ అనేది రాదండి, ఎవరు వచ్చినా రాదు, కానీ చేంజ్ అనేది వస్తుంది అంతే. సో జగన్ గారికి సీఎం అయితే స్టేట్ ఇంకా ఏ విధంగా డెవలప్ అవుద్ది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ జగన్కి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలండి. ఆయన చేంజ్ ఖచ్చితంగా తీసుకొస్తారో. పర్మనెంట్ బిల్లు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాజధాని అమరావతిలో ఒక్క పర్మనెంట్ కూడా బిల్డింగ్ రాలే, అన్నీ కూడా తాత్కాలికంగానే వచ్చినాయి. సో జగన్ వస్తే ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు అక్రమాస్తులు అనేది ఎన్ని కేసులు పెట్టారు, ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయారు కదా. ఇప్పుడు మొన్నే పిఎంఏ అన్నారు సభలో, మొన్న గుంటూరు సభలో ఏమని, చంద్రబాబు గారు వచ్చి జగన్ మీద కేసులు పెట్టమని చెప్పారు కానీ నిధులు మాత్రం అడగలేదని సో ప్రధానే చెప్పారు. ఇదంతా కూడా బోగస్ అండి, జగన్ రావాలంటే. జగన్ సీఎం అయితే స్టేట్ డెవలప్ అవుతాం ఖచ్చితంగా అవుతుంది. భయ్య ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది మన స్టేట్కి. సో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్? ఇప్పుడు వచ్చి మన ఊర్లో అయితే మాత్రం కాకినాడ సూర్యారావుపేట పేరు చెప్తే అయితే మాత్రం ముఖ్యానికి పల్లె అయితే మాత్రం మా కాడ నిలబడే ఆయన తెలుగుదేశం తూర్పు నిలబడిన ఆయన అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం మా ఊర్లో అన్నీ తెలుగుదేశంగా పడతాయి సార్. ఏంటంటే కాకినాడ బీచ్, సూర్యారావుపేట అంటే ఏంటంటే సార్ ఆయన చాలా బాగా ఎప్పుడు పింఛని అన్నది మా ఊళ్ళోని కరెక్ట్గా టయానికి అందేది కదన్న. ఇప్పుడైతే కరెక్ట్గా టయానికి పింఛని ముసలి వాళ్ళకి అందిందన్న. అంతింది మన తుఫాన్ చేస్తుంది సార్. ఎవరు ఒక బియ్యం కూడా ఇవ్వరు. కానీ ఏంటంటే తెలుగుదేశం తొలిపోయిన పొరపాటుగా ఆయన బియ్యం ఇచ్చారు సార్. బియ్యం ఇస్తే ఆయన ఒక కట్ట తెచ్చుకొని హ్యాపీగా అందులో చేసుకొని భార్య పిల్లలు సంతోషంగా బతుకుతున్నాం. ఒకటి ఏంటంటే డిఫరెన్స్ ఏంటి తెలుస్తారు, బ్యాంక్కి వెళ్ళి ఎప్పుడు 20,000 కూడా 10,000 కూడా తెచ్చుకున్నోడు లేడు సార్. ఇప్పుడు వాళ్ళదే 1,00,000 2 లక్షలు బ్యాంకు. ఇంతకీ మామూలుగా కట్టడానికి నెలలకి సార్ 2,000 2,500 కట్టినా సార్. 1,00,000 రూపాయలు అంటే తెలియదు సార్ మా ఊర్లో. నెల 1,00,000 రూపాయలు బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకొని అమ్మారికి మామూలుగా ఒక గూబుకి తయారవి కడుతున్నారు సార్. అలాగే ఎన్ని వేలకి ఎంతమందికి ఎన్ని వేలు కోట్లు వేస్తున్నారు. ఆయనకైతే మాత్రం ఎంత నష్టం అవుతుంది చూడండి ఒకసారి. మన ప్రజలు తెలియక కొంతమంది కుంకోలాగా ఆలోచిస్తారు సార్. మనం కూడా ఆలోచించారు కదా సార్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అన్న? ముఖ్యమంత్రి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు అయితేనే చాలా బాగుంటుంది అన్న. ఎందుకంటే కొంతమంది కొన్ని రకాలుగా ఆ పార్టీ వస్తే బాగుంటుంది, ఈ పార్టీ వస్తే బాగుంటుంది అని అంటారు. ఏ పార్టీ వస్తే మాత్రం ఏం చేయలేదు కదా. ఒక్క మాట ఆలోచించండి సార్. ఇప్పుడు 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం పనితీరు అది సరిగ్గా లేదా, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన సెపరేట్గా ఎన్నికల్లో రావడం అనేది జరుగుతుంది. దాని మీద ఏంటి? సపరేట్గా పెట్టడానికి సార్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్. ఏరే సపరేట్గా పెట్టడానికి కొన్ని ఆలోచనలు వస్తాయి సార్. అవునే సపరేట్గా పెట్టినంత మాత్రాన నేను ఏదైనా చేసేస్తానని ప్రజలకు ఏమైనా చేసేస్తానా చెప్పండి ఒకసారి. ఎవరన్నా ఆదాయం కోసమే కదా వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆదాయాన్ని వదులుకుని వచ్చారు కదా రాజకీయాల్లోకి. ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం వల్ల పెద్దగా ఉపయోగం లేదంటారా? వాళ్ళు పెట్టారు సార్. ఎవరి ఉపాయం వాళ్ళది. అవునే కదా. ఆయన ఉపాయం కొలిది ఆయన వచ్చాడు, ఈయన ఉపాయం కొలిది ఈయన. ఎవరన్నా ఒకటే కదా సార్. అంటే ఏంటంటే ఆయన వస్తే ఏదో చేసేస్తాడు, ఈయన వస్తే ఏదో చేసేస్తాడు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చేసే పద్ధతి పెట్టి ఆయన వస్తేనే బాగుంటుంది సార్. ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసాం. సో ఈసారి ప్రభుత్వం మార్పు కోరుకుంటుందని చెప్పి కొంతమంది ప్రజలు కూడా అనుకుంటున్నారు. దాని మీద ఎవరి కోసం ఏదో అనుకుంటే అది నెమ్ముతుంది అన్న. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుండి పుట్టే తెల్లి ఉంటుందన్న. తెల్లిని కాదని ఏరే దాని మీదకి ఒక మాట ఏరే వాళ్ళని ఎలా చూడగలం చెప్పండి. అదనమాట. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి ఉంటుందన్న. ఇప్పుడైతే మాత్రం ఎలాగైతే ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటుందా? సరే సార్, ఓకే అన్న. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే అవ్వాలండి. ఎందుకంటే ఆయన అన్ని వర్గాల వారిని కూడా ఎంతో విధంగా ఆదుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మన డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ రూపంలో చాలా పసుపు కుంకుమ నిజంగానే ఆర్థిక సహాయం చేశారు. దానివల్ల ఎంతోమందికి ఎంతో ఆనందంగా ఉంది. చాలామందికి ముసలి వాళ్ళకి పింఛన్లు వికలాంగులకి పింఛన్లు ఇవన్నీ కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఓటు హక్కు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మళ్ళీ మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని. మనం ఇప్పుడు నుంచుంటున్న ప్లేస్ కూడా ఇది ఇంతకుముందు ఈ విధంగా ఉండేది కాదు. దీన్ని కూడా డెవలప్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు. సో అందరూ తప్పకుండా చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని కోరుకుంటున్నాను. అంటే మేడం రీసెంట్గా ఆయన స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో విఫలమయ్యారని చెప్పి అందరూ అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి?
అవన్నీ రూమర్స్ అండి, అలాంటిదేమీ లేదు. ఎప్పటికైనా సరే అనుభవమే అభివృద్ధిలోకి వస్తుంది. ఎప్పుడు కూడా ఆయనకే ఓటేయాలి. 2014 ఎలక్షన్స్లో చూస్తే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ప్రభుత్వ పనితీరు అది బాగాలేదని చెప్పి ఆయన సెపరేట్గా ఎలక్షన్స్కి రావడం అనేది జరుగుతుంది. సో దీని మీద మీ అభిప్రాయం? అది ఆయన పర్సనల్ అండి, అది ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉంటే పర్వాలేదు. కానీ ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మాకు మాత్రం చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. ఇప్పుడు ఉద్యోగం డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నారు. సో మేమందరం కూడా ఎప్పుడూ ఆయనకే సపోర్ట్ చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు హీరోగా మాకు చాలా ఇష్టం. ప్రజల్లో కొంతమంది ఏంటంటే మార్పు వస్తే బాగుంటుందేమో, ఇప్పుడు ఈయన చూసాం వేరే ఒకరిని చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సో అలా ఒకవేళ ఏమైనా జగన్ గారు అయ్యే అవకాశం ఉందంటారా? జగన్ గారు కూడా అవ్వచ్చు మేబీ, కానీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే అనుభవం వ్యక్తి కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రీసెంట్గా రోడ్లు వేయించడం అని మీరు చెప్పినట్టు డ్వాక్రా రుణాలు ఇవ్వడం అనేది చేస్తున్నారు. సో ఇవన్నీ ఎలక్షన్స్ ఇంకో 2-3 months ఉన్నంతగా చేస్తున్నారు. సో ఇవన్నీ ఎలక్షన్ స్టంట్స్ అని చాలామంది ఇప్పటికే విమర్శిస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాంటిదేం లేదండి. మేము గత సంవత్సరం కూడా డ్వాక్రాలో లోన్ తీసుకున్నాము, పావలా వడ్డీకి తీసుకున్నాము. ఈవెన్ నేనున్నాను డ్వాక్రాలోని. అలాంటిదేమీ లేదండి. ఈ ఫంక్షన్లు అవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. నెక్స్ట్ తెల్ల కార్డు వాళ్ళకి అన్ని విధాలుగా ఆయన చాలా బాగా చేశారు. ఇలా ప్రజల్ని ఏదో ఎలక్షన్ల ముందు మభ్య పెట్టాలని చేసినవేమీ కాదండి. ఓకే, రీసెంట్గా పెన్షనర్స్ విషయానికి వచ్చిన, నిరుద్యోగ భృతి పథకాల కిందకి వచ్చిన ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఉన్నారు అంటే అమ్మ దానికి కారణం చంద్రబాబు నాయుడే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ 2000, 3000 వల్ల చాలామంది చాలా సంతోషంగా బతుకుతున్నారు. కొడుకులు చూడలేని వాళ్ళు, కూతురు చూడలేని వాళ్ళు ఆ 2000 ఇస్తే అవి తీసుకుని వాళ్ళు ఏవో సామాన్లు కొనుక్కుని ఖచ్చితంగా దానివల్ల వాళ్ళకి తిండి పెడుతున్నారు. ఓకే మేడం, రాజధాని నిర్మాణం పేరుతో ఆయన చాలామంది రైతుల దగ్గర భూములు తీసుకుని ఇంకా అక్కడ ఏ విధమైన అన్ని తాత్కాలికంగానే ఉన్నాయని చెప్పి కొంత విమర్శలు కూడా వినబడుతున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? విమర్శించే వాళ్ళు ఎవరు చూడరండి, విమర్శించే వాళ్ళు చూడరు. మన అన్న చంద్రబాబు నాయుడు మనల్ని అందరినీ చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయితే స్టేట్ ఇంకా ఏ విధంగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చాలా డెవలప్ అవుతుందండి. చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా డెవలప్ చేస్తారు. ఆయన ఒక్కలే కరెక్ట్ లీడర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.